సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. వైసీపీకి ఈ మధ్యలో దొరికినటువంటి అస్త్రం ఏంటంటే ఈ 6-7 నెలలకు సంబంధించింది సూపర్ సిక్స్లో తల్లికి వందనం. సో మీకు 15,000 మీకు 15,000 అని విపరీతంగా ట్రోల్ చేస్తారు. సో దానికి ఎండ్ కార్డు పడినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న లోకేష్ గారు అనౌన్స్ చేశారు, ఏప్రిల్ మే నెలలో తల్లికి వందనం ఇచ్చి తీరుతున్నాం అన్నారు. సో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల రీత్యా ఇవి సాధ్యపడే విషయమేనా? అంటే ఇక్కడ ఇస్తామన్నారే కానీ ఎలా ఇస్తామన్నారు అనేది చెప్పలేదు. నెల అన్నారు, ఏప్రిల్ నెల ఇచ్చారు అన్నట్టుగా అందరికి ఇస్తారా అనేటువంటిది అక్కడ ప్రశ్న మార్క్. ఎందుకంటే ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇవ్వటం అనేటువంటిది ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో చాలా కష్టమైంది. మీకు ఆర్థిక భారం బాగా ఎక్కువ ఉన్నటువంటి పథకాల్లో వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6లో 3 పథకాలు బాగా భారమైనటువంటి పథకాలు. ఒకటి అమ్మఒడి, రెండోది రైతు భరోసా, పాత రైతు భరోసా ఇప్పుడు కొత్తది అంటున్నారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడ మనిషికి నెలకు 1,500 ఇస్తాం అన్నటువంటి ఈ 3 విపరీతమైన ఆర్థిక భారంతో ఉన్నటువంటివి. సరే, దానికి రైతుకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో దానికి కూడా ఒక టైం బౌండ్గా చెప్పారు వాళ్ళు ఇస్తామనేటువంటి దాని మీద. అమ్మ ఒడి అనేటువంటిది కూడా మరి ఇస్తామని టైం అయితే ప్రకటించారు, కానీ ముగ్గురికి ఇస్తారా లేకపోతే ఈ సంవత్సరానికి ఒకళ్ళకి ఇచ్చి మిగతాది నెక్స్ట్ ఇయర్ నుంచి అమలు చేస్తారా అనేటువంటిది కూడా క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేది. అలా ఇవ్వకుండా ఉంటే మళ్ళీ విమర్శలు వస్తాయి కదా. ఎందుకు వస్తాయి అంటే చెప్పింది ముగ్గురు ఎంతమంది ఉంటే అంతమందికి అన్నప్పుడు మరి ఒకళ్ళిద్దరికి ఇచ్చినప్పుడు విమర్శలు కరెక్టే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంకా అది ఆలోచించరు. అది నేననేది వాళ్ళు ఆలోచించకపోవచ్చు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఆయనలాగా మళ్ళీ అప్పు తెచ్చి బటన్లు నొక్కి మాట అన్నాం కాబట్టి అదనపు భారం తీసుకొచ్చి నెత్తిన వేసుకుందాం అనుకోకుండా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొత్తం 5 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అమ్మఒడి ఇచ్చారు చెప్పండి? 1.5 year అయింది కదా. 1 year తర్వాత 1 year తర్వాత కరోనాలో 1 సంవత్సరం ఇవ్వలేదు. మొత్తం మీద ఇచ్చింది 3 సార్లే. ఓకే, అంతే కదా. సో మొన్న అమ్మాయితో ఏంటంటే మొత్తం అన్ని సార్లు ఇచ్చారన్నారు. అంతకుముందు చాలా మంది చెప్పారు 5 సంవత్సరాలు అమ్మఒడి తీసుకున్నాం అంటే కనీస అవగాహన లేకుండా మాట్లాడతారు. రైట్. సో ఫస్ట్ ఇయర్లోనే ఇస్తున్నారు వీళ్ళు వాళ్ళు కూడా ఒక 1 year టైం తీసుకొని ఇస్తున్నారు, ఇయర్ లోపలే. రైట్. చేసినప్పుడు ఏంటంటే ముగ్గురికి గారు ఇవ్వాలి అంటే చాలా పెద్ద ఎక్సర్సైజ్. అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలి అంటే మాత్రం చాలా ఆర్థిక భారం పడుతుంది. కానీ అంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆషామాషిగా ఇస్తామని అయితే చేరు, ఏదో రకంగా సమకూర్చుకొని ఇద్దామనేటువంటి ప్రయత్నం చేస్తే మంచిదే, కాదంటలేదు. కానీ నేననేది ఏంటంటే, నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఈ సంవత్సరం ఒక్కళ్ళకి ఇవ్వండి అంటున్నాను నేను. తల్లికి వందనం కాస్త 1 yearకి ఏంటంటే మీరు అనుకున్నటువంటి అమరావతి పురోగతి సాధించి మిగతావి ఉద్యోగ కల్పన, పెట్టుబడులు అన్నీ వచ్చిన తర్వాత మీకు కొంత వెసులుబాటు వస్తుంది. గతంలో లాగానే ఈసారి ఒక్కళ్ళకే ఇస్తున్నాం, రాబోయే 3 సంవత్సరాలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామనేటువంటి ఒక మాట మీకు చెప్పేసి మీరు ఈ సంవత్సరం ఒకళ్ళకి ఇవ్వండి. ఏ రకమైనటువంటి ప్రజా వ్యతిరేకత రాదనేటువంటిది నేను గ్యారంటీ ఇస్తున్నాను. పైగా మీరు ఓట్ బ్యాంక్ కూడా డివిజన్ చేశారుగా. చెప్పాను కదా. అసలు మీరు ఇవ్వకపోయినా బాధలేదు. అదే 40% పథకాల కోసం ఎవరైతే పాకులాడతావో జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఉన్నారో వాళ్ళు మీరు ఏం చేసినా మీ వైపు రారు. కష్టం. ముగ్గురికి ఇచ్చినా మా జగన్ అన్న ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇచ్చావు అంటారు. అదే గతంలో సూర్యనారాయణ మూర్తి అని చెప్పి ఇప్పుడు నా మీద ఇది చేశారు అది చేశారని ఉద్యోగ సంఘాల నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, గుర్తుందా మీకు? ఆయన ఇప్పుడు చాలా బాధపడుతున్నాడు. ఓకే. ఆ రోజుల్లో అసలు కుడి చేత్తో ఎడం చేత్తో గుద్దేశారు వీళ్ళంతా. ఆయన ఒక సందర్భంలో ఏమన్నాడు, ధనికమైన రాష్ట్రం తెలంగాణ 42% 43% ఫిట్మెంట్ ఇస్తే ఉద్యోగస్తులకి, కొత్త రాష్ట్రమైనా వీళ్ళని ప్రోత్సహించాలని చంద్రబాబు నాయుడు గారు ఇస్తే వీళ్ళు ఏం మాట్లాడారో తెలుసా? ఎందుకు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు? అక్కడ కేసీఆర్ ఇచ్చాడు కాబట్టి ఈయన ఇక్కడ ఇచ్చాడు. కాబట్టి మనం థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్పాలి? కేసీఆర్కి చెప్పాలి. కేసీఆర్ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు ఇచ్చేవాడు కాదు కదా. సేమ్ ఇది ఇప్పుడు కూడా వస్తుంది. ఎందుకు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు? జగన్ ఇచ్చాడు కాబట్టి ఇచ్చాడు. ఏమైనా కొత్త ఏమన్నా ఉందా? ఈ బ్యాచ్ అంతా ఇలాగే ఆలోచిస్తారు. ఓకే. కాబట్టి వాళ్ళ గురించి మీకు ఎవరైతే ఓట్లు వేయలేదో, మళ్ళీ అందరూ ప్రజలే, నేను కాదంటలేదు, 40% మంది ఎవరైతే మీకు ఓట్లు వేయకుండా కేవలం పథకాల కోసమే, పథకాలు ఇచ్చేవాడికే మేము ఓట్లు వేస్తామని ఉన్నటువంటి జనాభా కోసం 60%
అభివృద్ధి కావాలి, అప్పులు లేని రాష్ట్రం కావాలి, లేకపోతే మంచి రోడ్లు కావాలి, విద్య బాగుండాలి, ఉపాధి కావాలి, 60% మంది మీకు వేసిన వాళ్ళని వాళ్ళది కూడా దృష్టిలో పెట్టుకోమంటున్నాను నేను. వాళ్ళే ఇంపార్టెంట్. వాళ్ళే ఇంపార్టెంట్. అంతేగాని ఈ 40% మీకు అయిన వాళ్ళ కోసం మీరు అదనపు భారం నెత్తినేసుకొని 3 అన్నాం కాబట్టి 3 చేయటం అంటే అది మీరు కూడా తప్పు చేస్తున్నట్టు అవుతుంది నా దృష్టిలో. ఇవాళ ఆర్థిక పరిస్థితి సహకరించేది ఎంతవరకు ఒక్కళ్ళకి ఇవ్వడానికి ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. కాదండి, అసలు ఆ రోజు వీళ్ళు సూపర్ 6లో ఈ పెట్టకపోయినా గెలిచేవాళ్ళ? ఖచ్చితంగా. ఆ? మీకు 10% జగన్మోహన్ రెడ్డి గారు ఓటు ఇటు చీలిపోయిందండి. ఓకే, ఎవరు? ఎంప్లాయీస్ కావచ్చు, మిగతా అందరూ న్యూట్రల్ ఓటర్స్ అంతా. న్యూట్రల్. ఓకే. ఉద్యోగస్తులు, బుద్ధిజీవులు, అభివృద్ధి కోరుకున్న వాళ్ళు, పిల్లలకు ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళందరూ ఆటోమేటిక్గా చీలిపోయారు. వాళ్ళు ఎవరు కూడా పథకాలు తీసుకునే జనాభా కాదు. రైట్. ఏంటంటే గెలవాలి అనేటువంటి ఒక డెస్పరేట్, దీంట్లో ఏ అవకాశాన్ని వదులుకోకూడదు అనేటువంటి ఒక డెస్పరేట్నెస్లో చంద్రబాబు నాయుడు గారు కొంచెం అలమగాని హామీలే ఇచ్చారు. ఓకే. ఇవాళ ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి ఆడమనిషికి మేము 1500 ఇస్తామన్న దగ్గర ఖచ్చితంగా గవర్నమెంట్ కాంప్రమైజ్ కావాల్సిందే, దాంట్లో అనుమానమే లేదు. అలా గనక ఇవ్వటం మొదలు పెడితే ఎంత ఆర్థిక భారం రాష్ట్రం మీద పడుతుందో అర్థం కావట్లేదు వీళ్ళకి. ఏం తమాషా అండి. అవును. ప్రతి మహిళకి 1500 అంటే ఆ ఇంట్లో విధవరాలు ఉందనుకోండి, ఆవిడకి మళ్ళీ విధవరాలు పెన్షన్ వస్తుంది. అవును. అమ్మఒడి ఉంటే ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి వస్తుంది. 18 సంవత్సరాల ఆడపిల్లలు 2 ఉన్నారంటే వాళ్ళిద్దరికీ వస్తుంది. ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి రాష్ట్రం? అవును. కాబట్టి రేషనల్గా ఆలోచించమంటున్నాను ఈ ప్రభుత్వాన్ని కూడా. ఈ సంవత్సరం ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మేము అది కూడా ఇప్పుడే అనౌన్స్ చేయమంటున్నాను. ఏప్రిల్లో మేము ఇస్తాం కాబట్టి ఇవ్వబోయిపోయింది ముందు అనౌన్స్ చేస్తే మళ్ళీ వేరే రకంగా వెళ్తుంది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నిన్న సభలో ఎలా అయితే లోకేష్ గారు మాట్లాడారో శాసన మండలిలో, అలాగే ఏ రకమైన భేషజాలు లేకుండా చెప్పేసేయండి. ఈ సంవత్సరం ఒక్కళ్ళకే ఇస్తున్నాము, నెక్స్ట్ ఇయర్ నుంచి ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకొని ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. తర్వాత ఈ 1 ఇయర్లో మీరు గమనించండి, ఎక్కడ అసంతృప్తి కానీ, మాకు రాలేదని కానీ, లేకపోతే ఎందుకు రాలేదని కానీ, మమ్మల్ని మోసం చేశారనేటువంటిది కానీ ప్రజల్లో నుంచి ఎక్కడన్నా వచ్చిందా? వచ్చుంటే ఈ పాటికి ఎన్ని ఉద్యమాలు చేసేవాళ్ళు వీళ్ళు? 8 నెలల కాలంలో ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. రాష్ట్ర పరిస్థితి బాగాలేదు కాబట్టి వాళ్ళకు ఒక అవకాశం ఇద్దాం, కొంత సంవత్సరం రోజులు చూద్దామని ప్రజలు వెయిట్ చేస్తున్నారు. కాబట్టే ఎలాంటి ఉద్యమం అని బయటికి రాలే. కరెంట్ ఛార్జీల మీద మొన్న ఏదో చేస్తామన్నారు, ఎక్కడ పోయారు? అంటే ప్రజల్లో వ్యతిరేకత లేదు అనేటువంటిది వాళ్ళకి అర్థమైంది కాబట్టి డ్రాప్ అయ్యారు. ఒక గ్రూప్ 2ది మాత్రం కొంచెం రచ్చ జరిగింది. గ్రూప్ 2ది ఏంటంటే అక్కడ కొంత కమ్యూనికేషన్ గ్యాప్, కొంత ఈగో ఇది. తర్వాత ఏంటంటే ఆ గ్రూప్ 2 అనేటువంటి ఏపీపీఎస్సీ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉన్నటువంటిది కాదు. అది కేంద్ర ప్రభుత్వంతో నియమింపబడేటువంటి సంస్థ. అక్కడ ఉన్నటువంటి కమిషనర్ కూడా వీళ్ళు చెప్పినటువంటి మాట వినాల్సినటువంటి ఇది లేదు, చైర్మన్ ఎవరితో ఉంటుంది. సో ఆ దీని మూలాన జరిగినటువంటిదే కానీ వీళ్ళ చేతిలో ఉన్నది కాదు. జరుగుతుంటాయి చెదురుముదురు. కానీ పథకాల మూలాన అసంతృప్తి వచ్చింది అంటే నేను ఒప్పుకోను. ఓకే. మీరు చేసేటువంటి అభివృద్ధి అనేటువంటి ఎజెండాతో మీరు ముందుకు వెళుతూనే మీరు చెప్పిన దాన్ని నిదానంగా సానుకూలంగా చేయండి. కాళ్ళు దుక్కొని అప్పులు తెచ్చి మళ్ళీ రాష్ట్రం మిమ్మల్ని నమ్ముకొని ఎవరైతే మీకోసం ఓట్లు వేశారో అభివృద్ధి కోసం వాళ్ళని ఎత్తిన రొద్దొద్దు అంటున్నాను. ఓకే. మీరు కనుక తెచ్చి వాళ్ళకి ఏదో రకంగా చేయాలని అప్పు తెచ్చారనుకోండి, ఎవరిని ఎత్తిన పడుతుంది? మళ్ళీ ఇప్పుడు మీకు ఎవరైతే ఓట్లు వేసారో వాళ్ళని ఎత్తిన పడుతుంది. మళ్ళీ వీళ్ళు వ్యతిరేకం అవుతారు కదా. అవుతారు. మేము మీకు ఓట్లు వేసింది ఆయన చేసినట్టే రాష్ట్రాన్ని దోచి వాళ్ళకి పెట్టమనా? అంతే కాదు కదా. అభివృద్ధి బాట పట్టించమని కదా, ఇవన్నీ తగ్గించమని కదా మేము చేసామంటారు వాళ్ళు. రైట్. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించుకొని ఎవరేంటి, ఎందుకంటే ఏది ఆలోచించినా రాజకీయమేగా. మీకు రాజకీయంగా మీకు ఎలాంటి నష్టం లేదని నేను చెప్తున్నాను. మీరు పథకాలు ఇవ్వకపోయినా ఏ నష్టం లేదు. ఎందుకంటే పథకాల కోసం ఉన్నవాళ్ళు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మా మతం అనో, మా కులం అనో, లేకపోతే మా పట్ల ఉన్నటువంటి నా ఎస్సీలు, నా ఎస్టీలు, బీసీలు అన్నాడు, వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళు అక్కడే ఉన్నారు. కాబట్టి రేషనల్గా ఆలోచించి రేషనల్గా చర్య తీసుకోవాలనేటువంటిది నా భావన. ఎప్పటికీ ఇది అన్నారనుకోండి ఇంకోటి లేదంటారు, ఇంకోటి లేదు. అదే వాళ్ళు ఇది అన్నారనుకోండి, ఆ మహిళలకు 18 ఏళ్ళు నిన్నాళ్ళకి ఇస్తామన్నారు, అదేది అడుగుతాను. నిరుద్యోగ బుద్ధి అదేది? రైట్. వాళ్ళు అడిగేవాళ్ళు అడుగుతూనే ఉంటారు. మీ పని మీరు జాగ్రత్తగా 60% మందికి జవాబుదారీగా ఉండి చేసుకుంటూ వెళ్ళండి అనేటువంటిది నా విజ్ఞప్తి.